జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో, ఈ ఫోటో కిందెందుకు పడింది? మీ ఆయన ఫోటో కింద పడిపోతేనే అంత కంగారా? ఎందుకలా? ఒక మనిషిని మనం మనకన్నా ఎక్కువగా ఇష్టపడితే వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ మనకి చాలా విలువైనదైపోతుంది. ఇంట్రెస్టింగ్. సో మిత్ర అంటే నీకు అంత ఇష్టమా? ఆయనంటే నాకిష్టం కాదు. మరి ఆయనంటే నాకు ప్రాణం. కమాన్ లక్ష్మి, తనంటే నాకు ప్రాణం అని చెప్తే నాకేం అర్థమవుతుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పాలి కదా. ఆయనతోనే ప్రతి క్షణం ఉండాలనిపిస్తుంది. ఆయన పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టుంటుంది. ఆయన తప్ప నా చుట్టూ అసలు ఈ ప్రపంచం లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఆయన లేకపోతే నాకు జీవితం లేదేమో అనిపిస్తుంది. ఐ హ్యావ్ ఏ వన్ డౌట్. ఏంటి? మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అవును. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో అసలు లవ్ అనేది ఉంటుందా? ఎందుకుండదు నీరజ్, చాలా ఉంటుంది. అంటే అంత సింపుల్ గా ప్రేమ పుట్టేస్తుందా? ఒక మనిషి అందరికన్నా మనకే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అందరికన్నా మనల్ని స్పెషల్గా చూస్తూ ఉంటే అది మనకి ఎంత నచ్చుతుంది. అలాంటి చిన్న చిన్న విషయాల నుంచి ప్రేమ పుడుతుంది. మిత్ర నిన్ను అంత స్పెషల్గా చూస్తాడా? ఏమో, నాకు అలాగే అనిపిస్తుంది. మిత్ర కూడా నిన్ను అంతలా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నారు. నీకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పాడా? చాలాసార్లు చెప్పారు, కానీ ఆయన చెప్పే ఐ లవ్ యూకి భాష ఉండదు. అంటే ఐ లవ్ యూ అని ఆయన మాటల్లో చెప్పరు. మరి ఇంకెలా చెప్తాడు? అప్పుడప్పుడు ఒక రకమైన చూపు చూస్తారు. ఆ చూపు ఎలా ఉంటుంది అంటే సరాసరి నా గుండెల్లో తాకుతుంది. అది నాతో ఐ లవ్ యూ అని చెప్తున్నట్టే ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు చాలా కేరింగ్గా నన్ను టచ్ చేస్తారు. ఆ స్పర్శ ఎలా ఉంటుందో తెలుసా? నేను నీతో ఉన్నాను అన్న భరోసా ఇచ్చినట్టుంటుంది. ఆ స్పర్శ కూడా నాతో ఐ లవ్ యూ అని చెప్పినట్టుంటుంది. ఎందుకు నవ్వుకుంటున్నారు? కొన్ని విషయాలు చెప్పడానికి చాలా చిన్నవిగానే ఉంటాయి, కానీ ఎప్పటికీ గుర్తు పెట్టుకునే అంత అనుభూతులుంటాయి. ఏంటవి? ఒకసారి ఏమైందో తెలుసా? నేను గాఢ నిద్రలో ఉండగా ఏసీ టెంపరేచర్ ఎంతుందో చెక్ చేసి ఆయన నా మీద బెడ్షీట్ కప్పేసి వెళ్లారు.
అలా ఒకరు మన కోసం చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఒకసారి నా కాలికి గాయం అయితే ఆయన తన చేతుల్లోకి నా పాదం తీసుకుని దానికి కట్టుకట్టారు. అంత కేర్ తీసుకునేవాళ్ళు మన లైఫ్లో ఉంటే ఎంత గొప్పగా అనిపిస్తుందో కదా. అలాంటి ఫీలింగ్స్ ఎన్ని మాటల్లో అయినా చెప్పలేము. అవి మనసుతోనే చూడాలి, మన మనసుతోనే ఆస్వాదించాలి. చిన్న చిన్న విషయాలే మనసులో చెరిగిపోని ముద్ర వేస్తాయి. లక్ష్మి, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వన్నట్టు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా గొప్ప అర్థాలుంటాయి. సరే నీరజ్, ఇక వెళ్దాం. ఆ, నేనేమైనా లిమిట్స్ క్రాస్ చేశాను అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, మరేం పర్వాలేదు నీరజ్. నేను ఎవరిని లిమిట్స్ క్రాస్ చేయనివ్వను. మిత్ర, నువ్వు లక్ష్మి కోసం చాలా చేశావన్నమాట. లక్ష్మి కోసం ఏసీ టెంపరేచర్ తగ్గించి బ్లాంకెట్ కప్పుతూ ఉంటావన్నమాట. తన కాలికి దెబ్బ తగిలితే నీ చేతులతో నువ్వే లక్ష్మి కాళ్ళకి కట్టు కట్టావా? చాలా చాలా గ్రేట్ మిత్ర. నీలో ఇంత గొప్ప ప్రేమ ఉందని నాకు ఇన్నాళ్ళు తెలీదు. ఎందుకంటే అలాంటివి నువ్వు ఎప్పుడూ నాకు చేయలేదు కదా. అది కాదు మనీషా, నేను చేసే మామూలు పనులు కూడా తను చాలా గొప్పగా చూస్తుంది. లేదు మిత్ర, లేదు. బేసిక్గా నీ మనసులో లక్ష్మి అంటే చాలా చాలా ప్రేమ ఉంది. అలా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేస్తారు. కానీ నా మీద ప్రేమ లేదు కదా నీకు. అందుకే ఎప్పుడూ అలాంటి పనులు నాకు చేయలేదు. మనీషా ప్లీజ్ లిజన్ టు మీ. మిత్ర ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడా లేడు. వినను మిత్ర, నేను వినను. నువ్వు నన్ను మోసం చేసింది చాలు. ఇక నేను వినదలుచుకోలేదు మిత్ర. నేను మనీషా వినను. ప్లీజ్ నా మాట విను, నేను చెప్పేది ఒకసారి. మిత్ర ప్లీజ్ తప్పుకో, తప్పుకో. మనీషా ఆగు ప్లీజ్. ఐ సెడ్ లెట్ మీ గో. మిత్ర ప్లీజ్, నేను చెప్పేది విను. ఐ సెడ్ మూవ్. ప్లీజ్ మనీషా ప్లీజ్, నా మాట తప్పుకో. విను ప్లీజ్. మనీషా ప్లీజ్ మిత్ర. మనీషా మనీషా వదులు. మనీషా వదులు మిత్ర. మనీషా ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.